మేమందరం గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న న్యూస్ పేపర్‌లో వస్తున్న వాటి గురించి మేము చాలా ఆందోళన చెందుతామండి. ఇంట్లో అసలు చాలా బాధ అన్నీ కూటితో ఉందండి. మేము ఒకటే కోరుతున్నాం. మా ఇల్లు మేము ఇవ్వట్లేదండి. మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అసలు దానితో సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదండి. అసలు ముందైతే మూసి సుందరీకరణ అంటున్నారు. మూసి క్లీనింగ్ స్టార్ట్ చేయండి. ఎస్టీపీలు ఆల్రెడీ కట్టిన వాటిని మళ్ళీ రీడెవలప్మెంట్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పని మంచి పని కొన్ని ఉన్నాయి కదా, ఆ మంచి పని కొనసాగించమని అడుగుతున్నాం. ఆ కొనసాగించకుండా మీరు కొత్తగా మళ్ళీ బిల్డింగ్ల గురించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. కానీ మన ఇచ్చిన పీపీటీలో కూడా ఎక్కడ మూసి సుందరీకరణ మూసి డెవలప్మెంట్ గురించి ఏం లేదు. కేవలం అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ గురించి మాత్రమే మాట్లాడబడి మేము కేవలం ఒకటే చెప్తున్నాం, అక్కడ ఉండే నివాసులు మాత్రం మా ఇల్లు మేము మీకు మాత్రం ఇవ్వటం లేదు అని క్లియర్గా చెప్పబోతున్నాం.